రేపు కొత్త రైల్వే బడ్జెట్ లోక్సభ ముందుకు రానుంది. ప్రతి ఏడాది ఆసక్తికరమైన నిర్ణయాలు, కొత్త ప్రాజెక్టులు బడ్జెట్లో ప్రకటిస్తున్నా వాటిని పూర్తి చేయడంపై మాత్రం పాలకులు చిత్తశుద్ది కనబరచడం లేదని పలుమార్లు నిరూపితమవుతూనే ఉంది. బీహార్లో 9 ఏళ్ల క్రితం శంకుస్థాపన జరిగిన ఆధునిక రైలు బోగీల మరమ్మతుల కర్మాగారంలో పెద్దగా పురోగతి లేకపోవడమే ఓ నిదర్శనంగా కనిపిస్తోంది. ఏటా కొత్త ఆశల్ని మోసుకొచ్చే రైల్వే బడ్జెట్ ఈసారి ఆసక్తి కలిగిస్తోంది. బడ్జెట్లో ఆకట్టుకునే ప్రతిపాదనలు, కేటాయింపులు ఉంటున్నా పనుల్ని పూర్తి చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. బీహార్లోని హర్నౌట్లో ఆధునిక కోచ్ల మరమ్మతుల ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో 2003 మే 30న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఈ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. 9 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఇది పూర్తి కాలేదు. కర్మాగారం శంకుస్థాపన సమయంలో 2 ఏళ్లలో ఇక్కడ మరమ్మతుల పనులు ప్రారంభమవుతాయని ప్రకటించారు. ఇందుకోసం 100 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. సుమారు 500 బోగీల మరమ్మతులకు వీలు కలిగేలా ఆధునిక కర్మాగారాన్ని ఏర్పాటు లక్ష్యంతో పనులు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. 1000 మందికి ప్రత్యక్షంగా, మరికొన్ని వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా వేశారు. అయితే ఫ్యాక్టరీ పూర్తి కాకపోగా ఉపాధి ఆశ నిరాశగానే మిగిలిపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్లు గడుస్తున్నా ఫ్యాక్టరీ పూర్తి కాకపోవడంపై జేడీయూ నేతలు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నితీష్ కుమార్ తర్వాత రైల్వే మంత్రులందరూ రాజకీయ కారణాలతోనే ఈ కర్మాగారాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ బడ్జెట్ తర్వాతైనా రైల్వే బోగీల మరమ్మతుల కర్మాగారానికి మోక్షం లభిస్తుందా అని స్థానికులు ఎదురుచూస్తున్నారు.